ఆది అక్షర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 సుప్రీం వారియర్స్ అనే ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించడానికి వాళ్ళే ఇక్కడ గుళ్ళో పూజ చేసి దీన్ని ఒక మంచి అద్భుతమైన చిత్రంగా తీర్చిదిద్దడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి ప్రొడ్యూసర్ గారు పెదపూడి బాబురావు గారు, ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో, నిర్మాత, నటుడు కూడా. అలాగే డైరెక్టర్ హరిచందన్ గారు, ఈయన చాలా అద్భుత సబ్జెక్ట్ చెప్తేనే అర్థమైంది బాగా. చాలా అడ్వాన్స్డ్గా చేస్తారు ఆయన. డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈయన రామారావు గారు అయితే బాబురావు గారు ఎన్ఆర్ఐ అండి. లాస్ ఏంజలస్లో ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో న్యూయార్క్లో ఉంటారు ఆయన ఇక్కడ మన తెలుగు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఒక సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్ మొదలుపెట్టారు. దీంట్లో బాగా ఆయన సక్సెస్ అవ్వాలని, ఈ చిత్రం విజయవంతం కావాలని, ఇంకా మరిన్ని చిత్రాలు ఇలాగే తెలుగులో నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, sir. Thank you so much. God bless. Thank you, sir. Thank you for your valuable message. Thank you, sir. మనస్ఫూర్తిగా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని అంటే నన్ను కాదు, ఈయన్ని వీళ్ళ ప్రొడ్యూసర్ని, వీళ్ళ యాక్టర్స్ని, వీళ్ళ టెక్నీషియన్స్ని. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న విషయం. ముందు ఇతని గురించి చెప్తాను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఇతను తెలుసుకుంటాను. సినిమా బ్రహ్మాండంగా ఆడే సినిమా తీయాలి, సినిమా ద్వారా అతనికి మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, sir. Thank you. లేకపోతే డైరెక్టర్ చాలా మంచి ఎంతూజియాజంతో సినిమా తీస్తూ ఉంటాడు. సబ్జెక్ట్ పూర్తయితే తప్పితే తను కథ కొంచెం కూడా కదలడు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తవ్వాలి. అందుకే జస్ట్ ఓపెనింగ్ మాత్రం, మంచి రోజు ఓపెనింగ్ మాత్రం పెట్టి మీ అందరినీ కలవాలనుకున్నాడు. దయచేసి మీరు అందరూ ఆశీర్వదించండి, సక్సెస్ అవ్వాలని కోరుకోండి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇంకా ఎవ్రీథింగ్, ఆల్ మీడియా, I would like to thank to everyone. ఎందుకంటే ఈ సమాజంలో ఫస్ట్ పాత్ర మీదే కాబట్టి మీ బ్లెస్సింగ్స్తో ముందు స్టార్ట్ అవటం అనేది నేను నేర్చుకున్నాను. ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులను తలుచుకోవటం అనేది ముఖ్యం. అందుకే వాళ్ళ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. అలాగే కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, వాళ్ళ సపోర్టు అవన్నీ కూడా వెనకాలండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మేమెంతో కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన అతిరథి మహారథులు, ఆశీర్వదించడానికి వచ్చిన అతిరథి మహారథులు ధవళ సత్యం గారు, ఆయన గురించి మీకు తెలుసు. దాసనారాయణరావు గారితో ఆయన జర్నీ, వాళ్ళు ఒక ఇండస్ట్రీకి మొట్టమొదటి నుంచి కూడా ఎవరినైనా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి ఎంతోమందిని స్టార్స్ని చేసిన వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ దీవించి మా ప్రాజెక్టు మేము ఏం మొదలెడుతున్నామో వాళ్ళు తెలుసుకుని, తద్వారా ఇందులో ఒక పాయింట్ ఉంది, మనం తప్పకుండా వెళ్ళి ఎంకరేజ్ చేయాలి, బాబు మేము వస్తాం అని సత్యం గారు ఏజ్ ఒకటి, నా ఏజ్ చాలా వ్యత్యాసం, కానీ మేమిద్దరం మాట్లాడుకునే భావాలు దగ్గరగా ఉంటాయి. అందుకే మేము ఎంచుకున్న స్క్రిప్టు ఆయన కదిలించింది. ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు వచ్చినందుకు సార్. వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా వాల్యుబుల్. అలాగే మురళీమోహన్ గారితో ఒక జర్నీ ఉంది. జైబెరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా నేను స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చాను, అతడులో యాక్ట్ చేశాను. డైరెక్టర్ హరి గారు నాకు పరిచయం అయ్యి, ఇది స్టోరీ చెప్పంగానే ఫస్ట్ ఏదో అసలు అద్భుతంగా ఏదో డిఫరెంట్ షేడ్స్లో కనిపించింది. ఈ స్టోరీ చేయడానికి కారణం, ఇది ఆల్మోస్ట్ 2.5 years నుంచి వర్కౌట్ జరుగుతుంది. అంటే ఇది క్యారెక్టర్స్ సెంట్రిక్గా స్టోరీ ఉంటుంది, స్క్రీన్ ప్లే బేస్డ్ ఇది మెయిన్లీ. దీనిలో ఏంటంటే
మెయిన్ హీరోలను కూడా డేట్స్ తీసుకుంటున్నాం. వాళ్ళు అప్రూవ్స్ అయిపోయిన వెంటనే ఆన్ బోర్డింగ్ వచ్చిన వెంటనే వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ సినిమాకి ప్రత్యేకంగా ఏంటంటే డైరెక్టర్ గారు ఆ స్టోరీకి తగ్గట్టు ఇది కొంచెం వరల్డ్ వైడ్గా మనకి ఎలివేట్ అవుతుంది. సో న్యూయార్క్లో ఆల్మోస్ట్ 18 months నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు కొన్ని క్యారెక్టర్లు చేశాను. ఇప్పుడు చేయబోయే క్యారెక్టరు టోటల్గా డిఫరెంట్గా కనపడుతుంది. కాబట్టి ఈ సినిమా మనం ఇచ్చే మెసేజ్ ఎంతవరకు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అంటే 100% రిసీవ్ చేసుకుంటారు అనేది మా పూర్తి నమ్మకం. సొసైటీలో సక్సెస్ఫుల్గా మనం ఒక మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్తో పాటు కుటుంబంతో సహా ఇది నడుస్తుందా అనేది ఒక బర్నింగ్ టాపిక్ లాగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈరోజు మా ఈ ఓపెనింగ్ మరియు లోగో లాంచ్ కార్యక్రమానికి వచ్చినందుకు. ఎంతో బిజీ ఉన్న మురళీమోహన్ గారు, బెల్లంకొండ సురేష్ గారు, మా వీరశంకర్ కూడా ఆల్రెడీ ఏంటంటే ఫోన్ చేశారు. మా ప్రెసిడెంట్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తను కూడా అటెండ్ అయ్యి వెళ్ళాడు. 11/8/2025 ఈ 11th రోజు మేము రిలీజ్ చేయడానికి సమ్ రీజన్స్ ఉన్నాయి. అంటే గతంలో మా ప్రొడ్యూసర్ గారు కొన్ని ప్రయత్నాలు చేయడం, అతను ఫస్ట్ నటించిన సినిమా అతను స్క్రీన్ ప్రజెంట్ అయింది. అతడు సినిమాలో ఒక చిన్న స్క్రీన్ క్యారెక్టర్ వచ్చింది. అది మురళీమోహన్ గారి ప్రొడ్యూసర్. అది తర్వాత ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత మేము అతడు రిలీజ్ అవ్వడం, మేము ప్రెస్ మీట్ పెట్టడం, ఓపెనింగ్ చేయడం, ఇదంతా శుభంగా మేము అనుకుంటున్నాం. ఈ కథ ఆలోచన మనకు లాక్డౌన్లో స్టార్ట్ అయింది. మిడిల్ ఈస్ట్లో ఒక చిన్న వార్, తైవాన్ పైన ఒక చిన్న వార్ అటాక్ జరిగిన తర్వాత అక్కడ మేము డిస్కషన్ స్టార్ట్ చేసాం. ఈ మెయిన్ స్టోరీ కోసం స్టార్ట్ చేసిన తర్వాత అది మేము లాక్డౌన్లో చాలా డిస్కషన్ జరిగిన తర్వాత ఒక ఫైనల్గా ఒక సబ్జెక్ట్ అనేది ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్గా ఒక మూవీని ప్రజెంట్ చేయబోతున్నాం. దీంట్లో ఓన్లీ స్టోరీ బేస్గా 8 క్యారెక్టర్స్ నేపథ్యంలో, ఆ 8 క్యారెక్టర్స్ కూడా టోటల్ మన సౌత్కి సంబంధించి, నార్త్కి సంబంధించిన అందరు గుర్తుంచే హీరోలే ఉన్నారు. మా ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మీడియా సోదరులందరూ, ప్లస్ ఏంటంటే మాకు మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంగారెడ్డి నియోజకవర్గం చింతా ప్రభాకర్, అలాగే ప్రొడ్యూసర్ మన శివరాజ్ పాటిల్ గారు కానీ, మళ్ళీ బెల్లంకొండ సురేష్ గారిని కానీ, వీళ్ళందరూ వచ్చి మాకు ఆశీర్వదించారు. మురళీమోహన్ గారికి ఫస్ట్ దీంట్లో ఉన్న 8 క్యారెక్టర్స్ ఏదైతే మెయిన్ లీడ్ హీరోస్ అనుకుంటున్నామో మేము, సుప్రీం వారియర్స్ అనే టైటిల్ జస్టిఫై చేయడానికి 8 క్యారెక్టర్స్. ఆ 8 క్యారెక్టర్స్లో మొదటి క్యారెక్టరు మురళీమోహన్ గారికే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తను ఆల్రెడీ ఏదైతే పాజిటివ్ ఉంది. మురళీమోహన్ గారు గతం నుండి ఇప్పటి వరకు ఒక డిఫరెంట్ షేడ్ ఉంది అతనికి. అంటే క్లీన్ ఇమేజ్తో ఉన్న హీరో కానీ ఆర్టిస్ట్ కానీ ప్రజెంట్గా ఉంది. కానీ దీంట్లో ఒక డిఫరెంట్ సైఫై డ్రామా కాబట్టి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్రజెంట్ చేశాము. అవన్నీ డీటెయిల్స్ త్వరలోనే చెప్తున్నాము. ఇక్కడ మనకు తెలుగులో కూడా కొంతమంది హీరోలు ఆల్రెడీ ఏదైతుందో వాళ్ళకి నెరేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే అప్డేట్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కథ ఇప్పటివరకు వార్ సినిమా అనగానే గుర్తుకొచ్చేది వార్ ఎపిసోడ్స్ ముఖ్యంగా సినిమాలో. కానీ ఇక్కడ వార్ ఎపిసోడ్స్తో పాటు ఆటోమేటిక్ ఏదంటే ఆ కుటుంబాలు, ఆర్మీ కుటుంబాల స్ట్రగుల్స్ కానీ అవి కానీ కంపల్సరీ చెప్తున్నాం. అది చండీగఢ్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు దాదాపుగా 1800 ఫ్యామిలీస్ సర్వే కూడా చేస్తాం మేము. ఇదంతా ప్యూర్ యాక్షన్ డ్రామాగా ముందుగా తెరకెక్కబోతుంది. అందరికీ ధన్యవాదం. థ్యాంక్ యూ. ఓకే సార్.